బోధన్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ స్పీకర్ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బోధన్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అంటూ నినదించారు. వెంటనే ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిపై విధించిన సస్పెండ్ని తొలగించాలని డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, బీఆర్ఎస్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం, యూత్ అధ్యక్షులు శంకర్ గౌడ్, నక్క లింగారెడ్డి, రవిశంకర్ గౌడ్, ప్రవీణ్ నాయక్, నజీర్ పటేల్, హైమద్, ఇంతియాజ్, జాగృతి యూత్ ఐకాన్, అల్లాడి దేవా, కన్ను తదితరులు పాల్గొన్నారు. గురువారం రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏవైతే వారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే వారు గవర్నర్ ప్రసంగంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకుండానే దాన్ని చెప్పేయడాన్ని నిరసిస్తూ ఆయన దాన్ని గొంతెత్తి ప్రశ్నించడం జరిగింది. అలాగే ఏదైతే 6 గ్యారంటీలు వారు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నెరవేర్చలేదని, దానికి ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము పోరాడతామని, ఆ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయాలని వారు అసెంబ్లీ సాక్షిగా గట్టిగా మాట్లాడితే ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగిందో దాన్ని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి మేము ఈరోజు మెమోరాండం ఇవ్వడం